హాయ్ అండి. ఈరోజు నవగ్రహాల గురించి మీకు తెలియని విషయం చెప్తాను. నవగ్రహాలకు కూడా దేవాలయాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అవునండి, ఇది నిజం. తమిళనాడులో ప్రతి గ్రహానికి ఒక పెద్ద దేవాలయం ఉంది. అసలు ఈ దేవాలయాలు ఎలా వెలిశాయి? పూర్వము కల్వ మహర్షి అనే ముని కుష్ఠవ్యాధితో బాధపడుతుండేవాడు. ఆయన ఆ బాధపడలేక నవగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజించగా ఆ గ్రహాలన్నీ మహర్షి భక్తికి సంతోషించి ఆయనకున్న కుష్ఠవ్యాధిని నయం చేశాయి. ఇది అంతా చూసిన సృష్టికర్త అయిన బ్రహ్మకు కోపం వచ్చి, నేను రాసిన తలరాతను మీరు ఎలా మారుస్తారు అని నవగ్రహాలకు కుష్ఠవ్యాధి వచ్చేలా శపించి భూమి మీదికి బహిష్కరించాడట. పూర్వము దేవతలు శాపాలు ఇవ్వడంతో పాటు వాటిని ఎలా పోగొట్టుకోవాలో కూడా చెప్పేవారు. అలాగే నవగ్రహాలకు కూడా కుంభకోణం దగ్గర ఉన్న కావేరీ నదిలో స్నానం ఆచరించి తిరుమంగళ గుడిలో శివుడిగా కొలువై ఉన్న ప్రాణనాథేశ్వరుణ్ణి, మంగళనాయకిగా కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థించమని చెప్పాడు. నవగ్రహాలు అలానే చేయగా వారికి శివుడు దర్శనమిచ్చి వారికి ఉన్న కుష్ఠవ్యాధిని నయం చేశాడంట. అలా కుంభకోణం చుట్టూ ఉన్న ప్రదేశాలలో వీరికి ఆశ్రయం కల్పించి వారిని ప్రార్థించిన భక్తులకు అనుగ్రహాన్ని ఇచ్చే వరాన్ని ప్రసాదించాడు. ఇలా కుంభకోణం చుట్టూ నవగ్రహాల దేవాలయాలు వెలిసి చాలా ప్రసిద్ధి చెందుతున్నాయి. ఆ దేవాలయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దామా మరి.